యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫైట్స్ అన్ని దాదాపుగా సముద్ర నేపథ్యంలోనే ఉంటాయి. స్టార్టింగ్ లో ఆఫీసర్ను కాపాడే ఫైట్ సముద్రం మధ్యలో బోట్ పై ఉంటుంది. బీచ్ లో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక క్లైమాక్స్ అయితే సముద్ర గర్భంలో సొరచేపతో సవారీ చేస్తూ ఊచకోత కోస్తాడు టైగర్. అయితే ఇప్పుడు వీటికి మించిన ఫైట్ ఒకటి వార్ 2లో ఉంటుందని తెలుస్తోంది. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న వార్ 2 సినిమాలో ఒక హై వోల్టేజ్ ఫైట్ ఉందట. అది సముద్రంలోని ఓడపై ఉంటుందట. ఈ ఫైట్ ఏకంగా 100 మందితో షూట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఒకేసారి 100 మంది మీద పడడం, టైగర్ ఊచకొత కోయడం మామూలుగా ఉండదని చెబుతున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇంత పెద్ద భారీ ఫైట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సముద్రంలో జరిగే ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలవనుందట. పైగా ఎన్టీఆర్ నెగటివ్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఉంది కాబట్టి వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేసే యుద్ధం పీక్స్ లో ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే వార్ 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈజీగా 1000 కోట్లు రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మరి వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.